వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వైభవి కిరణ్. ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలంటే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఆమెని ఎలా పూజించాలి? మీరు ఇంట్లో డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారా? మీరు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారా? ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవటం లేదా? ఎలా వచ్చిన డబ్బు అలాగే నిలవకుండానే వెళ్ళిపోతుందా? మీరు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారా? అయితే మీకు లక్ష్మీ కటాక్షం లేదని అర్థం చేసుకోండి. మీరు సర్వ సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి గురించి తెలుసుకొని ఈ శ్రావణ శుక్రవారం నాడు ఆమెని పూజించండి. లక్ష్మీ కటాక్షాన్ని పుష్కలంగా పొందండి. లక్ష్మీదేవిని మహాలక్ష్మి అని కూడా అంటారు. హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవతగా లక్ష్మీదేవిని చెబుతారు. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఆమె ఇల్లాలు. శ్రీ మహావిష్ణువుకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగా ఉన్నదని, ఆమె నిత్యానపాయని అనగా ఎన్నడూ విడవనిది అని, లక్ష్మీ నారాయణులు వేర్వేరు కారని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చెబుతారు. సృష్ట్యాదిలో దేవి అనగా మహాశక్తి. సృష్టిని పాలించటానికి విష్ణువుకు తోడుగా లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువు నుండి వేరు కావటం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా భృగువు ఖ్యాతిలకి కుమార్తెగా లక్ష్మి జన్మించింది. భృగువు ఆమెను విష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. జగన్మాత 3 రూపాలలో లక్ష్మిని ఒక రూపంగా చెప్తారు. ఎవరైతే తనని నిష్ఠగా కొలుస్తారో వారిని కరుణించి వారికి సిరి సంపదల్ని అందించే సిరుల తల్లి ఆ లక్ష్మీదేవి. ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో, ఎవరైతే ఇతర సాధారణ మానవుల పట్ల ఔదార్యాన్ని ప్రదర్శిస్తారో వారిని లక్ష్మీదేవి తప్పకుండా ఆశీర్వదిస్తుంది. కొంతమందికి మంచి అలవాట్లు ఉన్నా కానీ తగిన ఆదాయం ఇంట్లో లేక సంపద నిలవక అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఆమె కరుణా కటాక్షాల కోసం ఎదురు చూడకుండా ఆమెకి ఇష్టమైన శుక్రబీజ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపిస్తే ఆమె కృపకి పాత్రులై ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టు వేసుకొని కూర్చుంటుంది. ఇంతకీ శుక్రబీజ మంత్రం అంటే ఏమిటి అనేక మీ సందేహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహశుక్రాయ నమః అనే మంత్రాన్ని శుక్రబీజ మంత్రం అంటారు. దీన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారిని లక్ష్మీదేవి ఎప్పటికీ వదిలిపెట్టకుండా వారికి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. ఆమెకి ఈ మంత్రం అంటే చాలా ఇష్టం. అందుకే దీన్ని జపించిన వారిపై ఆ లక్ష్మీదేవి తన కరుణా కటాక్షాల్ని ప్రసరింపచేస్తుంది. ప్రతి శుక్రవారం పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి పటం ముందు పద్మం ముగ్గు వేసి ఆవునేతితో దీపారాధన చేసి నియమనిష్టలతో ఈ మంత్రాన్ని జపిస్తే వారిపై ఆ లక్ష్మీదేవి కరుణ చూపి వారి ఇంట్లో ధనవర్షాన్ని కురిపింపచేస్తుంది. శ్రీ యంత్రాన్ని పూజించిన ఆ ధనాది దేవత అయిన లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. ఎవరైతే శ్రీ యంత్రానికి నియమనిష్టలతో కుంకుమ పూజ చేస్తారో వారిని ఆ లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఈ శ్రీ యంత్రాన్ని ఓంకార శబ్దానికి మరో రూపంగా చెప్తారు. ఈశాన్య దిశలో శ్రీ యంత్రాన్ని పెట్టుకున్న వారిపై లక్ష్మీదేవి కరుణ పుష్కలంగా ఉంటుంది. ఇలా చేసే వారికి ఆర్థిక పరంగా ఏ లోటు ఉండదు. శ్రీ యంత్రంలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే శ్రీ యంత్రాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. శ్రీ యంత్రాన్ని పూజించడం అంటే సర్వదేవతల్ని పూజించడం. శ్రీ యంత్రాన్ని పూజించడం అంటే లక్ష్మీదేవిని పూజించడం. అలా పూజించిన వారిని అన్ని పనుల్లోనూ విజయం వరిస్తుందని, అన్నింట్లోనూ శుభం చేకూరుతుందని ఎంతోమంది మహర్షులు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే శ్రీ యంత్రానికి అయస్కాంతం లాంటి శక్తి ఉంది. అంటే శ్రీ యంత్రం ధనాన్ని, సిరి సంపదల్ని ఆకర్షిస్తుంది. విష్ణువు శక్తికి, మాయకు కారణం. ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశమని చెప్తారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణిస్తారు. విష్ణు అవతారం ధరించిన ప్రతిసారి అతనికి తోడుగా లక్ష్మి కూడా అవతారం ధరించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. విష్ణువుకి అండగా లక్ష్మీదేవి రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడుగా పద్మావతిగా జన్మించింది. సకల ఐశ్వర్యాలని ఇచ్చే ఈ ధనాది దేవతని
ఈ సముద్రరాజు తనయుని ఎవరైతే నియమనిష్టలతో కొలుస్తారో వారి ఇంట ధనానికి ఏ లోటు ఉండదు. వారి గృహం అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు ఆ లక్ష్మీదేవిని పూజించడంతో పాటు శుక్రబీజ మంత్రాన్ని జపించినట్లయితే ఎలాంటి ఆర్థిక బాధలు మీ దరిచేరవు. మీరు అష్టైశ్వర్యాలతో తులతూగుతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందుతారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.